ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రేపు తిరుమలలో మంగళ కైసిక ద్వాదశి ఉత్సవాలు. ఉగ్ర శ్రీనివాసమూర్తి ఊరేగింపుకు పూర్తయిన ఏర్పాట్లు. జలసిరులతో కళకళలాడుతున్న సప్తగిరులు. తిరుమలలో తీరిన నీటి కొరత. వాసుకి మహాదేవుడి అనుగ్రహం లభించిన పుణ్యధామం. కర్ణాటక రాష్ట్రం కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ప్రత్యేక కథనం. తిరుపతిలోని కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజలు, హోమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక యాగశాలలో ఈ కార్యక్రమాలను నెల రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ మేరకు చండీయాగాన్ని వైభవంగా జరుపుతున్నారు. 9 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో 3వ రోజైన ఆదివారం యాగశాలలో అమ్మవారిని సర్వాంగ సుందరంగా కొలువుదీర్చారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలతో చండీ హోమాన్ని పూర్తి చేసి లఘు పూర్ణాహుతి జరిపారు. శ్రీ మహావిష్ణువును మేల్కొల్పే పర్వదినమై కైసిక ద్వాదశి. ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు గాఢ నిద్రలోకి వెళ్లే శ్రీ మహావిష్ణువును కైసిక ద్వాదశి నాడు మేల్కొల్పుతారు. ఈ సందర్భంగా తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడికి కైసిక ద్వాదశి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు సోమవారం మంగళ కైసిక ద్వాదశి ఉత్సవాన్ని నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానములు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. తిరుమలలో మంగళ కైసిక ద్వాదశిని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ రోజున ఉగ్ర శ్రీనివాసమూర్తి ఊరేగింపు ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఏడాదికోసారి మాత్రమే ఊరేగిస్తారు. మంగళ కైసిక ద్వాదశి నాడు మాత్రమే ఉగ్ర శ్రీనివాసమూర్తి శ్రీదేవి భూదేవి సమేతంగా మాడవీధులలో ఊరేగుతారు. సూర్యోదయానికి ముందే ఈ ఊరేగింపును పూర్తి చేయడం మరో విశేషం. దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథనం ఉంది. గతంలో ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగిస్తున్న సమయంలో పలుసార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి. దీంతో ఈ స్వామివారిని ఆలయానికే పరిమితం చేసి కేవలం మంగళ కైసిక ద్వాదశి నాడు మాత్రమే స్వామివారిని ఆలయం నుండి బయటకు తీసుకువచ్చి తెల్లవారుజామున 4 మాడ వీధులలో ఊరేగింపు నిర్వహిస్తారు. మంగళ కైసిక ద్వాదశిని పురస్కరించుకుని సోమవారం తెల్లవారుజామున సుప్రభాతం, తోమాల అర్చనలను ఏకాంతంగా నిర్వహిస్తారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వేదికగా జరిగిన విశ్వవేద విజ్ఞాన సమ్మేళనం శనివారం సాయంత్రం మహతి కళాక్షేత్రంలో ఘనంగా ముగిసింది. ఈ సదస్సుకు టీటీడీ శ్రీకార్యనిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విశ్వవేద విజ్ఞాన సమ్మేళనం 4 రోజుల పాటు వైభవంగా జరిగింది. ఈ సమ్మేళనానికి దేశ విదేశాల నుంచి 400 మంది వేద పండితులు, పరిశోధకులు హాజరై పరిశోధనా పత్రాలను అందజేశారు. వేదాలు, జ్యోతిష్య శాస్త్రం, నక్షత్ర మండలం, ఋగ్వేదం, శాస్త్రాలు, ఉపనిషత్తులు, వేదాంగాల్లో గణిత శాస్త్రం లాంటి విభిన్నమైన అంశాలపై పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఇక శనివారం సాయంత్రం జరిగిన ముగింపు వేడుకలకు టీటీడీ శ్రీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మన ఒక్కరమే మనకున్న పాఠశాల, మనకేంటంటే ఒక 7 వేద పాఠశాలలు మనం రన్ చేస్తూ ఉన్నాం. మనకున్న వేదిక్ యూనివర్సిటీనో వేద పాఠశాల ద్వారానే మన వేదాల ప్రిజర్వేషన్ కానీ వ్యాప్తి కానీ చేయలేమనే ఉద్దేశంతో దేశం మొత్తం మీద ఎక్కడైతే మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వారందరికీ కూడా అసిస్టెన్స్ ఇద్దామనే ఉద్దేశంతో ఒక బెస్ట్ 7 ఇన్స్టిట్యూషన్స్ని ఐడెంటిఫై చేసి వారికి చెప్పింది ఏంటంటే, మీరు ఒక 20 మంది స్టూడెంట్స్ని తీసుకోండి, వారికి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందో ప్రతి సంవత్సరం అది కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం 21 లక్షల రూపాయలు వేలూరు యూనివర్సిటీకి మనం ఇవ్వడం జరిగింది, వివేకానంద రామకృష్ణ యూనివర్సిటీకి. మిగతా వేద పాఠశాలలో కూడా కనీసం ఈ సంవత్సరం 140 మంది బెస్ట్ ఇన్స్టిట్యూట్స్, సంథింగ్ లైక్ మనకి ఇంజనీరింగ్లో కనుక ఐఐటీస్ ఎలాగో వేద పాఠశాలలో ఎక్సలెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఒక 7 ఐడెంటిఫై చేసి వాటితో కూడా టైప్ చేసి అక్కడ కూడా ఎడిషనల్గా స్టూడెంట్స్ మనం పంపిస్తూ ఉన్నాం. ఈ సమావేశంలో న్యూఢిల్లీ రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ ఉపకులపతి ఆచార్య పిఎన్ శాస్త్రి కీలకోపన్యాసం చేశారు. జంతూనాం నరజన్మ దుర్లభం అత పూత్వం తతో విప్రత
एतदनन्तरं तस्मात् वैदिकधर्ममार्गपरता एतदपेक्षयापि तस्मात् वैदिकधर्ममार्गपरता यद्यपि नरजन्म पूस्त्वं विप्रता इत्यादिकं क्वचित् दैवायत्तं स्यात् अस्मदायत्तमपि भवितुमर्हति कारणं सुकृतेनैव एतत् लभ्यते तदनन्तरं वैदिकधर्ममार्गपरता एतद् अस्मदधीनम् అనంతరం టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు, శ్రీ పిఎన్ శాస్త్రి, వేద విశ్వవిద్యాలయ ఉపకులపతి శ్రీ కెఈ దేవనాథన్లను ఘనంగా సత్కరించారు. అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో పరిశోధనా పత్రాలను సమర్పించిన యువ పరిశోధకులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికల్ని అందజేశారు. కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలోని కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం నాగదోష పరిహార క్షేత్రంగా ఖ్యాతి గణించింది. ఇక్కడ ఉన్న వాసుకి అన్ని రకాలైన సర్పదోషాలను పోగొడుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ క్షేత్రంలో ప్రతిరోజు సర్ప సంస్కారం, నాగప్రతిష్ఠ, అశ్లోష బలులను నిర్వహిస్తారు. కుమారధారణ నదీ తీరంలో నిలవైన ఈ ప్రాచీన క్షేత్రంలో నాగస్వరూపంలో ఉన్న కుమారస్వామిని సుబ్రహ్మణ్యుడిగా ఆరాధిస్తారు. స్థల పురాణం ప్రకారం సర్పాలపై ఆగ్రహించిన గరుత్మంతుడు వాటన్నింటినీ సంహరించడానికి పూనుకోగా సర్పాల రక్షణకు వాసుకి ఈ క్షేత్రంలో పరమశివుని గురించి తపస్సు చేయగా శివుడు సర్పాలను రక్షించాల్సిందిగా తన కుమారుడైన కుమారస్వామిని ఆదేశిస్తాడు. పరమశివుని ఆజ్ఞ మేరకు కుమారస్వామి సుబ్రహ్మణ్యుడిగా సర్పాలను రక్షిస్తాడు. ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే సంతానలేమి, అనారోగ్యం తదితర సమస్యలు పరిష్కారమవుతాయని భక్తుల నమ్మిక. అలాగే ఈ క్షేత్రానికి దగ్గరలోనే ఆది సుబ్రహ్మణ్య క్షేత్రం కూడా ఉంది. కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రానికి వచ్చిన భక్తులు ఈ క్షేత్రాన్ని కూడా దర్శించడం ఆనవాయితీ. ప్రతి సంవత్సరం చంపా షష్ఠి రోజున రథోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. దేశ విదేశాల నుండి భక్తులు ఇక్కడికి వచ్చి సర్పదోష నివారణ పూజల్లో పాల్గొంటారు. ఎక్కడ చూసినా నీరే, కొండ కోన అంతా నీరే, పారే జలపాతాలు, గలగల సాగిపోయే సెలయేరులు, నిండు కుండలా తొణికిసలాడుతున్న జలాశయాలు. ఇది ప్రస్తుతం తిరుమలలోనూ, తిరుమలకు వెళ్లే మార్గంలోనూ కనిపిస్తున్న దృశ్యం. దీంతో పాటు తిరుపతిలోనూ కొండపై నుంచి వచ్చే నీటితో కాలువలన్నీ పొంగి పొర్లుతున్నాయి. తిరుమలకు తీరిన నీటి కొరత, జలకళతో జలాశయాలు, ఇక ఏడాదికి పైగా నిశ్చింత, కనుమ మార్గంలో కనువిందు చేస్తున్న జలపాతాలు. తిరుమలకు నీటి కొరత తీరిపోయింది. ఇక ఏడాదికి పైగా నిశ్చింతగా ఉండొచ్చు. గట్టిగా చెప్పాలంటే కొండపైన 400 రోజుల వరకు నీటి కొరత అనే సమస్యే ఉండదు. అవును, ఇది నిజం. కుంభవృష్టి కురిపించి దేవుడు చెప్పిన సత్యం. ఏకధాటిగా కురిసిన వర్షాలతో తిరుమలలోని జలాశయాలన్నీ నిండిపోయాయి. గేట్లు కూడా ఎత్తివేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం తిరుమలలో ఏ జలాశయాన్ని చూసినా నిండుగా కనిపిస్తోంది. ముఖ్యంగా దట్టమైన అటవీ ప్రాంతంలో కొండ కోనల మధ్యన ఏర్పాటు చేసిన కుమారధార, పసుపుధార జంట ప్రాజెక్టు నీటితో కలకలలాడుతోంది. సామర్థ్యానికి మించి ఇందులోకి నీరు చేరింది. ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. ఈ జలాశయాలను కేపీ డ్యాంగా వ్యవహరిస్తూ ఉంటారు. రెండు 2011లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ జలాశయాలలో కుమారధార 67.19 మిలియన్ల క్యూబిక్ ఫీట్, పసుపుధార 20.98 మిలియన్ల క్యూబిక్ ఫీట్ సామర్థ్యంతో నిర్మించారు. వీటి మొత్తం సామర్థ్యం 88.17 మిలియన్ల క్యూబిక్ ఫీట్. తిరుమల శ్రీవారి ఆలయానికి దూరంగా ఉండే ఈ పసుపుధార, కుమారధార ప్రాజెక్టుకు చేరుకోవాలంటే అడవిలో ప్రయాణించాల్సిందే. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ ఈ జంట ప్రాజెక్టులను నిర్మించింది. ప్రస్తుతం ఈ జంట జలాశయాలు పూర్తిగా నిండిపోవడం పెద్ద ఊరట. ఇక తిరుమలలో తొలి డ్యాంగా గుర్తింపు పొందిన గోగర్భం జలాశయం కూడా పూర్తిగా నిండిపోయింది. ఇటీవల ఈ డ్యాం గేట్లు కూడా ఎత్తివేసి వరద నీటిని దిగువకు వదిలిన సంగతి తెలిసిందే. మొన్నటిదాకా నీరు ఇంకిపోయే పరిస్థితికి చేరుకున్న ఈ డ్యాం ప్రస్తుత వర్షాలతో సంపూర్ణమైన జలకళను సంతరించుకుంది.
1963లో ఈ డ్యాంను 45.48 మిలియన్ల క్యూబిక్ ఫీట్ సామర్థ్యంతో నిర్మించారు. అలాగే పాప వినాశన డ్యాం కూడా నిండిపోయింది. 1983లో ఈ డ్యాంను 84.12 మిలియన్ల క్యూబిక్ ఫీట్ సామర్థ్యంతో నిర్మించారు. ఈ డ్యాం గేట్లను కూడా ఇటీవల ఎత్తివేసి వరద నీటిని దిగువకు వదిలారు. ఇక తక్కువ సామర్థ్యంతో నిర్మితమైన ఆకాశగంగ జలాశయం కూడా ఉరకలెత్తుతోంది. 2002లో 11 మిలియన్ల క్యూబిక్ ఫీట్ సామర్థ్యంతో ఆకాశగంగ జలాశయాన్ని నిర్మించారు. ఇలా తిరుమలలోని ప్రధాన జలాశయాలన్నీ నీటితో కలకలలాడుతూ ఉన్నాయి. తిరుమలలో ప్రతిరోజు 13 మిలియన్ లీటర్ల నీటి అవసరం ఉంది. ప్రస్తుతం తిరుమలలోని మొత్తం డ్యాంలలో 228.77 మిలియన్ల క్యూబిక్ ఫీట్ నీరు ఉంది. మరోపక్క జల సంరక్షణ చర్యల్లో భాగంగా టీటీడీ ఏర్పాటు చేసిన చెక్ డ్యాంలు కూడా పొంగి పొర్లుతున్నాయి. ఇక కొండపై నుంచి జాలువారి నీటితో చిన్న చిన్న జలాశయాలు తిరుమలకు వచ్చే యాత్రికులకు కనువిందు చేస్తున్నాయి. అలాగే తిరుమల కొండల నుంచి వచ్చే వర్షపు నీటితో తిరుపతిలోని కాలువలన్నీ పొంగి పొర్లుతున్నాయి. మొత్తం మీద శ్రీవారి కరుణతో నీటి చెంత తీరిపోయింది. ఇప్పుడొక చిన్న విరామం. టీటీడీ డీమ్యాట్ అకౌంట్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి షేర్లు, సెక్యూరిటీల రూపంలో విరాళాలు సమర్పించాలనుకునే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్ ద్వారా కల్పిస్తున్న సదుపాయం డీమ్యాట్ అకౌంట్. డీమ్యాట్ అకౌంట్ నంబర్ 16010010000384828 16010010000384828. మరిన్ని వివరాలకు www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం కొలువైన పుణ్య ప్రదేశం తిరుమలలోని చక్రతీర్థం. భక్తులను రక్షించేందుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే తన సుదర్శన చక్రాన్ని ఈ ప్రాంతానికి పంపినట్లు ఐతిహ్యం. అందుకే ఈ తీర్థానికి చక్రతీర్థమనే పేరు వచ్చింది. ఏటా కార్తీక మాస శుద్ధ ద్వాదశి నాడు చక్రతీర్థ ముక్కోటి పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానములు ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తిరుమలలోని చక్రతీర్థం ఎంతో మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది. సప్తగిరులలోని కోట్లాది తీర్థాలలో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న సప్త తీర్థాలలో ఈ చక్రతీర్థం కూడా ఒకటి. పద్మనాభ మహర్షి అనే యోగిని రాక్షసుడి బారి నుండి రక్షించడానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఈ తీర్థం వద్దకు పంపడం వలన ఈ తీర్థానికి చక్రతీర్థం అనే పేరు వచ్చిందని పురాణ కథనం. అందుకే చక్రతీర్థ వైశిష్టానికి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానములు ఇక్కడ తీర్థ ముక్కోటి నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చక్రతీర్థ ముక్కోటిని జరుపుతారు. ఇందుకోసం తిరుమల శ్రీవారికి ప్రాతకాల, మధ్యాహ్న ఆరాధనలు పూర్తయిన తరువాత అర్చకులు, పరిచారకులు, ఉద్యోగులు, భక్తులతో కలిసి మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు ఆలయం నుండి ప్రదక్షిణగా బయలుదేరి చక్రతీర్థానికి చేరుకుంటారు. చక్రతీర్థంలోని శ్రీ చక్రతాళ్వారుకు, నరసింహస్వామివారికి, ఆంజనేయ స్వామివారికి అభిషేకం నిర్వహించి పుష్పాలతో అలంకరించి ఆరాధన జరిపి హారతి నివేదించి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. ఇలా ఎంతో వేడుకగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో చక్కని ఏర్పాట్లు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ భీమేశ్వరాలయం మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది. ఏకకాలంలో శివకేశవుల దర్శనం జరగడం ఈ ఆలయ ప్రత్యేకత. ప్రస్తుతం ఈ ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఘనంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఓ చారిత్రక పట్టణం. ఈ పట్టణం నడిబొడ్డున వెలిసిందే శ్రీ భీమేశ్వరాలయం. 890 నుంచి 918 సంవత్సరాల మధ్యన పరిపాలించిన మొదటి చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ కారణంగానే ఈ పట్టణానికి
భీమవరం అనే పేరు వచ్చింది. శ్రీ జనార్దన స్వామి ఈ ఆలయ క్షేత్రపాలకుడు. ఇక ఈ ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఆగమోక్తంగా జరుగుతోంది. ఒకే ప్రాకారంలో శివకేశవులతో పాటు శ్రీ ఆంజనేయ స్వామివారు, శ్రీ సీతారామచంద్రులు భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఇక భీమేశ్వర స్వామివారి అర్ధాంగిగా శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారు చతుర్భుజాలతో దర్శనమిస్తుంటారు. శంకు చక్రాలతో అమ్మవారి దివ్య దర్శనం ఓ మహద్భాగ్యం. కార్తీక శోభతో అలరారుతూ ధ్వజస్తంభ ప్రతిష్టతో మరింత శక్తిని ప్రసాదించే ఈ ఆలయ దర్శనం సర్వపాపహరణం. కార్తీక శోభతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. విశేష పూజలు, అభిషేకాలు, దీపార్చనలతో భక్తులు హరిహరులను సేవించి తరిస్తున్నారు. ఆ విశేషాల సమాహారం వీక్షిద్దాం. తూర్పుగోదావరి జిల్లా గంగవరంలో కొలువై ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో 1,00,000 బిల్వార్చనను ఘనంగా జరిపారు. 12 మంది ఋత్వికుల ఆధ్వర్యంలో ఆగముక్తంగా జరిగిన ఈ 1,00,000 బిల్వార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతపురం చెరువుకట్ట సమీపంలోని శ్రీ కాశీ విశ్వేశ్వరాలయంలో స్వామివారికి విశేష పంచామృత అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయంలో జరుగుతున్న కార్తీక మాస పూజల్లో భాగంగా నిర్వహించిన ఈ అభిషేక సేవలో పాల్గొన్న భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కనుసుల కొత్తూరులో కార్తీక మాస కోటి దీపోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. శివకేశవులకు ప్రీతికరమైన ఈ మాసంలో దీపారాధన సర్వశుభప్రదమని పురాణోక్తి. ఈ నేపథ్యంలో నిర్వహించిన కార్తీక మాసం కోటి దీపోత్సవంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలతో దీపాలను వెలిగించి ధన్యులయ్యారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసిన బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు అమ్మవారి సన్నిధిలో భవానీ మండల దీక్షను శాస్త్రోక్తంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ముందుగా శ్రీ కనకదుర్గాదేవి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా భవానీ దీక్ష మండపానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు జరిపారు. అదేవిధంగా భవానీ స్వాములు ధరించే దీక్షమాలలను అమ్మచెంత పూజలో ఉంచి హారతులు సమర్పించారు. ఆపై భక్తులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజ నిర్వహించి దీక్ష స్వీకరించారు. చిత్తూరు జిల్లా నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 25 వరకు జరిగే తెప్పోత్సవాలకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలలో భాగంగా తొలి రోజు శ్రీ సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామివార్లను తెప్పలపై కొలువుదీర్చి పూజలు జరిపి మంగళహారతులు సమర్పించారు. ఆపై విద్యుత్ దీపకాంతులతో మెరిసిపోతున్న తెప్పలపై స్వామివారు శోభాయమానంగా విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. విశాఖ జిల్లా చింతల అగ్రహారంలో కార్తీక మాస విశేష పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేక మైదానంలో ఏర్పాటు చేసిన శ్రీ గౌరీ పరమేశ్వర్ల కుంకుమార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పరమశివుడికి విశేషమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సామూహిక కుంకుమార్చనలు, దీపార్చనలతో భక్తులు మహాదేవుడిని సేవించి తరించారు. ఆపై వివిధ రకాల పిండి వంటలను ఆది దంపతులకు నివేదించి కర్పూర హారతులు సమర్పించారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీ దుర్గా గాయత్రి శక్తిపీఠం సర్వదేవతా సన్నిధిలో సకల ఐశ్వర్యప్రద మహాయాగం ఘనంగా జరుగుతోంది. లోక కళ్యాణార్థం ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమైన యాగం 25వ తేదీ వరకు జరగనుంది. ఈ సందర్భంగా దుర్గా గాయత్రి సన్నిధికి తరలివచ్చిన మహిళలు సర్వదేవతా నిలయమైన గోవు మాతల్లిని పూజించి హారతులు అందించారు. ఆపై వేద పండితులు 1,00,000 ఆవు పిడకలతో ఐశ్వర్యప్రద మహాయాగాన్ని వేడుకగా నిర్వహించారు. నల్గొండ జిల్లా నిడ్మనూర్ మండలం కోటాయిగూడెంలో శ్రీకోట మైసమ్మతల్లి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు కమనీయంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భాగంగా చండీ పారాయణం, చండీ హోమం, శ్రీ సూక్త, దుర్గా సూక్త హోమాలను నిర్వహించారు. మొదటి పంట ఇంటికి వచ్చిన సందర్భంగా అమ్మవారికి నిర్వహించే ఉత్సవాలలో భక్తులు సంబరంగా పాల్గొన్నారు.
ఇప్పుడొక చిన్న విరామం. మనది వేదభూమి. వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ వేద పరిరక్షణకు మీ వంతు తోడ్పాటునందించే అవకాశం పొందండి. శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు 0877227777 మరో నంబర్ 0877223333 లేదా ఆన్లైన్ లో టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. తమిళనాడు రాష్ట్రంలో పలు ప్రసిద్ధ దేవాలయాలు స్కందషష్ఠి ఉత్సవాల శోభతో ప్రకాశిస్తున్నాయి. శివగంగైలోని శ్రీ షణ్ముఖనాథ పెరుమాళ్, మన్నార్గుడిలోని శ్రీ మురుగన్ స్వామి, కుంభకోణం శ్రీ నాగనాథ స్వామి ఆలయాలలో స్కందషష్ఠి వేడుకలను కనుల పండుగగా జరిపారు. ఆ విశేషాలు మీకోసం. శివగంగై కుండ్రక్యూడిలోని శ్రీ షణ్ముఖనాథ పెరుమాళ్ ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. వివిధ సుగంధ ద్రవ్యాలతో షణ్ముఖనాథ పెరుమాళ్కు అభిషేకాన్ని జరిపిన అనంతరం సర్వాంగ శోభితంగా అలంకరించి వెండి వాహనంపై కొలువు తీర్చారు. పురవీధుల్లో స్వామివారిని ఊరేగించి శూర సంహార ఘట్టాన్ని నిర్వహించారు. మన్నార్గుడిలోని పళని అండవర్ ఆలయంలో శ్రీ మురుగన్ స్వామివారికి విశేషంగా అభిషేకాన్ని జరిపారు. అనంతరం స్వామివారిని చక్కగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. ఆపై భక్తుల సమక్షంలో శూర సంహారాన్ని కనుల పండుగగా నిర్వహించారు. కుంభకోణం సమీపంలోని తిరునాగేశ్వరం శ్రీ నాగనాథ స్వామి ఆలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవాన్ని మనోహరంగా నిర్వహించారు. స్కంద షష్ఠి ఉత్సవాల్లో భాగంగా శ్రీ నాగనాథ స్వామివారికి పూజలు జరిపి హారతులు అందించారు. ఆపై శ్రీ వల్లి దేవసేన తిరుకళ్యాణాన్ని మంగళ వాయిద్యాలతో నేత్రపర్వంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.